హలో అండి. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి ఫేస్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్స్ మీద హెయిర్ ఉంటుంది కదా. సో మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా ఈ హైబ్రో థ్రెడ్డింగ్కి ఫేషియల్కి గట్టి చేస్తూ ఉంటారు. సో నేను ఇంట్లోనే చెప్పాలనుకున్నాను. నేను ఒక 8-10 ఇయర్స్ నుండి నేను ఇదే ఫాలో అవుతున్నా. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఒక మనకి ఈ హైబ్రో థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కనీసం 5-6 పెట్టుకోవాలి. నోట్తో ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇలా పెట్టి కింద నుండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే మనం సెల్ఫ్గా థ్రెడ్డింగ్ చేసుకుంటాం కదా. సో అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. కొందరు ఏంటంటే ఎదుటి వాళ్ళకి థ్రెడ్డింగ్ చేసేటప్పుడు అది వేరేలాగా ఉంటుంది. అది నాకైతే రాదు. సో నేను ఎక్కువగా సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇది నేర్చుకున్నాను అనమాట. సో ఇది ఇలా మనం ట్విస్ట్ చేస్తే ఇలాగా మధ్యలో లాక్ పడుతుంది అనమాట. సో మనకి ఎటువైపు నుండి మనకి ఎలా ఉంటుంది, మనకి ఏంటనేది మనం చూసుకోవచ్చు. ఇటువైపు ఉందా, ఇక్కడ హెయిర్ వచ్చేస్తే ఎలా అంటే కట్ అయిపోతుంది అనమాట. సో మనం అలాగా చేస్తూ ఉంటే మన ఐబ్రోస్ అన్నమాట. సో షేప్స్ ఎలా రావాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట. మనకి ఎంత బ్రాడ్ కావాలో, ఎంత థిక్నెస్ కావాలో అంత మనకి వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి మీకు ఎవరికైనా రాకపోతే మీరు కొద్దిగా కాల్ మీద ట్రై చేస్తూ ఉండండి. సో నేను ఎప్పుడు నేర్చుకోలేదు కూడా, పార్లర్కి వెళ్ళి నేర్చుకోవడం అట్లాంటివి ఏం చేయలేదు. సో నేను ఇంటికాడ ఉండి చేసుకుంటున్నాను. ఇలాగా మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలి. చూసారా, కట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే చాలా సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఉందా, చాలా సెన్సిటివ్ అనమాట. మనం తీసేటప్పుడు ఏంటంటే కట్ అయిపోతూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఒకటి కట్ చేసుకుంటూ థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను నా ఐబ్రో ఎలా వచ్చింది లేదనేది మీకు చూపిస్తాను, లైవ్లోనే చూపిస్తా. కొద్ది నొప్పు కూడా వేస్తుంది, చాలా రోజులు అవుతుంది కదా, బాగా పెరిగిపోయాయి అనమాట. చాడీకి ఎందుకు చూసారా, ఇంత బాగా నాకు కనీసం ఇది కూడా ఆలోచించారు. ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం ఒక 1 మంత్కి కనీసం 2 టైమ్స్ వెళ్తూ ఉంటాం కదా. సో అలా మంచిగా అవుతూ ఉంటుంది.
ఇప్పుడు చూసారా దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో మన ఇంటికాడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. నేను ఒకటి 2 నెలల్లో వచ్చేది ప్రాక్టీస్ కాదు. నాకు కనీసం ఇక 8-10 ఇయర్స్ నాకు సర్వీస్ ఉంది కాబట్టి నేను ఇలాగే ఒకటి హెయిర్ తీసుకొని అలా నాకు షేప్ వచ్చేటట్లు నాకు నచ్చినట్లు థిక్గా మనం బయటకు వెళ్తే ఏంటంటే చాలా పల్చగా తీసేస్తాడు. నాకంటే నేను తెలుసుకొని ఒక 4-5 టైమ్స్ బయట తీయించుకునేసరికి బాగా పల్చగా తీసేవారు అనమాట. సో నాకు నచ్చేది కాదు. సో నేను నాకు నచ్చినట్లు ఎంత థిక్ కావాలో అంత కొద్ది టైం పట్టినా పర్వాలేదు, మనం ఒకటి హెయిర్ తీస్తూ ఉంటే మన ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూసారా దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంకా చూసారా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇంట్లో ఇలాగ నేను ఒక 10 ఇయర్స్ నుండి ఎలాగ చేసుకుంటున్నా. మనకి ఏంటంటే కరెక్ట్గా షేప్ అనేది తెలియాలన్నమాట. సో నాకు ఈ 8 ఇయర్స్ జర్నీస్లోన చాలాసార్లు కట్ అయిపోయేది, ఇక్కడ కట్ అయిపోయేది. సో ఒక 2 డేస్లో రికవరీ అయిపోయేది అనమాట. సో నో ప్రాబ్లం. అలాగా చేసుకొని చాలా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.